అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వలసలు, వీసాలు, పార్ట్ టైం జాబ్స్, గ్రీన్ కార్డ్, గోల్డ్ కార్డ్, టారిఫ్లు ఇలా ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు వలస విధానాలు మరింత కఠినతరం అవుతున్నాయన్న భయం వెంటాడుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ పడుతున్నారు ఇండియన్స్. ఇప్పటికే భారీగా టారిఫ్లు పెంచడంతో పలు కీలక రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే లేటెస్ట్గా H1B వీసాదారులకు మరో కొత్త భయం పట్టుకుంది. స్వదేశానికి వెళ్తే తిరిగి అమెరికాలో అడుగు పెట్టేందుకు అనుమతి ఉండదేమోననే ఆందోళనతో కంటి మీద కునుకు కూడా ఉండటం లేదట. ఈ పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు తమ H1B వీసా కలిగిన ఉద్యోగులను అప్రమత్తం చేశాయి. దేశం విడిచి వెళ్లొద్దని, ఒకవేళ వెళితే తిరిగి రావడానికి అనుమతి లభిస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా H1B వీసాపై ఆధారపడి పనిచేస్తున్న వేలాది మంది ఐటీ నిపుణులు తమ భవిష్యత్తు గురించి తీవ్రంగా కలత చెందుతున్నారట. స్వదేశానికి వెళ్తే తిరిగి అమెరికాలోకి ఎంట్రీ ఉండదేమోననే భయంతో చాలామంది తమ భారత్ పర్యటనలను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. H1B వీసా అనేది అమెరికాలో పనిచేయడానికి విదేశీ నిపుణులకు జారీ చేసే ఒక తాత్కాలిక వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను అమెరికాలోని కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. ఏటా లాటరీ పద్ధతి ద్వారా 65,000 H1B వీసాలను జారీ చేస్తారు. ఈ వీసా పొందిన వారిలో భారతీయులు, చైనీయులు, కెనడియన్లు ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా భారతీయ నిపుణులు అమెరికా ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి పెద్ద సంస్థలు ఈ వీసాదారులను ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఇటీవల అమెరికా వలస విభాగం అధికారులు H1B, F1 గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికాలోకి ప్రవేశించేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి తిరిగొచ్చే వలసదారులు కస్టమ్స్, బోర్డర్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలిపారు. అలాగే వలసదారులు తమ పాస్పోర్ట్తో పాటు గ్రీన్ కార్డ్, వీసా, రీఎంట్రీ పర్మిట్, జాబ్ సర్టిఫికెట్, ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లింపు రసీదులు, శాలరీ స్లిప్పులు వంటి అనేక ముఖ్యమైన డాక్యుమెంట్స్ను ఎప్పుడూ తమ వెంటే ఉంచుకోవాలని సూచించారు. ఇక విద్యార్థులైతే తాము చదువుకునే యూనివర్సిటీ ఇచ్చిన పర్మిషన్ లెటర్తో పాటు US బ్యాంక్ ఖాతా వివరాలను కూడా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తానికి అమెరికాలో నెలకొన్న ప్రస్తుత వలస విధానాలతో H1B వీసాదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి తోడు టెక్ దిగ్గజాల హెచ్చరికలు వారి ఆందోళనను మరింత పెంచేలా ఉన్నాయి. ఇక భారత ఎంబసీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అమెరికాలో ఉన్న NRIలందరినీ అప్రమత్తం చేస్తూ అవసరమైన పత్రాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని సూచించింది. ఓవరాల్గా చూస్తే అమెరికా పౌరులు కాని వారు ఎవరైనా అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అక్కడి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. లేదంటే తీవ్ర పరిణామాలుండే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే ఎక్కడికి వెళ్ళినా అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ను తమ వెంటే ఉంచుకుంటున్నారు NRIలు. ఇక ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో పనిచేస్తున్న వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులుగానే ఉన్నారు. వారంతా అమెరికాలోనే కొనసాగాలా, లేక తిరిగి భారత్కు వెళ్లిపోవాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారట. మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు NRIలకు మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.